హేమద. తేజ కూడా ఉన్నాడా? ఆ, చెప్పండి. పిల్లలు మీకున్న పెంచుకున్న తల్లిదండ్రుల మమకారం అది. ఆ పిల్లల్లో ఏమి దైవత్వాన్ని మీరు గమనించారనే దానికోసం. అందరికీ ప్రైజ్లా. దేవుడు నాకు ముగ్గురు సంతానాన్ని ఇస్తూ వచ్చినాడు. వాళ్ళల్లో నా పెద్ద కుమార్తె రెహోనిసి, తనకి రెండే రెండు తెలుసు. ఒకటి ఇల్లు, రెండోది మందిరం. తనకి దేవుని సన్నిధి అంటే ఎంతో ఇష్టం. ప్రార్థనకి వెళ్దామమ్మా అంటే చాలు ముందే తనకి చెప్తే మా టైం అవుతుంది, కానీమా అని చెప్పేది. రెడీ అయిన తర్వాత మా పామ్మ అంటూ ఉండేది. సండే స్కూల్ అన్నా పాటలన్నా ఇంట్లో పాటలు పెడితే ఏసయ్యా 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 అని ఆయన నామాన్ని పలుకుతూ ఉండేది. దేవుడు అంటే చాలా ఆసక్తి. ఒకరోజు నేను బైబిల్ స్టడీకి ప్రతిరోజు మా ప్రార్థన టైం అవుతుందమ్మా అనంగానే రెడీ అయ్యేది. అలాగే గురువారం బైబిల్ స్టడీ అయితే ఆ రోజు నేను తను రెడీ చేశా. సమయలు బాగలేక జ్వరంతో ఉంటే నిసి వెళ్దామమ్మా అంటే పామ్మ అంటా ఉంది. నిసి అబ్బాయి బాగాలేదమ్మా వెళ్దాం ఉండమ్మా అన్న. అట్లా తనను చూసుకుంటా 8:30 పావుకు 9 అలా అవ్వనొస్తుంటే నిసి టైం అయిపోయిందమ్మా అంటే ఇంకెళ్ళలేదని బాగా ఏడ్చేసింది. ఈ 2 రోజులు తనకు బాగలేకపోతే ఏం చెప్పినా కానీ బయటికి ఎక్కడికైనా తీసుకెళ్తామన్నా కూడా అంత శ్రద్ధ చూపించదు. కానీ దేవుడి మందిరానికంటే చాలు ఎంతో ఆసక్తి. ఏసయ్య ఏసయ్య అని ఏసే పాటలు పాడుతూ ఉంటది. అంతేకాదు వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లి అంటే చాలా ప్రేమ. మందిరంలో పిల్లలు వాళ్ళ పేర్లు చెప్తే అక్కయ్య వల్ల వెళ్దామా అంటా ఉంటది. నిన్న బాగా ఇబ్బంది పడతా ఉంటే లాస్ట్లో ఉండి అమ్మా అని పిలిచింది. అంటే ఏం కాదులేమ్మా నీకు అని చెప్పా. అయితే తుండి అమ్మా జాయ్ అమ్మా అని అడిగింది. అమ్మ జాయ్ ఉందమ్మా ఏం కాదులేమ్మా నీకు అని చెప్పా. అంతేకాదు ప్రార్థన చేసుకునేటప్పుడు తనకి వచ్చి రాని మాటలతోటే కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు వాక్యం చదివించేటప్పుడు తనకి వచ్చిన దాంట్లోనే ఎంత చెప్పగలదో అంత చెప్పడానికి ప్రయత్నించేది. ఏదన్నా బాగాలేకపోతే వెంటనే అర్థం చేసుకునేది. ఏందమ్మా అబ్బా ఏసయ్యా అమ్మ కబ్బు తీసే, సమయలు కబ్బు తీసే, డాడీ కబ్బు తీసే అని మా కోసం ప్రార్థన చేసేది. కానీ తన కోసం ప్రార్థన చేసుకునేది కాదు. నిసి మరి నీ కోసం చేసుకోవమ్మా అంటే నవ్వేది. అమ్మమ్మ తాతయ్య అమ్మ తీసపోమ్మా వాళ్ళ దగ్గరికి అని ఏడ్చేది. నేను ఒక సాక్షి వినేటప్పుడు ఒకటి విన్నా. ఏంటంటే ఒక అమ్మాయి అంట తను పిల్లలంటే మామూలుగా ఏదైనా వాళ్ళు నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతారు. ఒక అమ్మాయి మటుకు నాకు ఏసై కావాలి మమ్మీ అని అడిగిందంట. అది చూసినప్పుడు ప్రభువా నా పిల్లలు కూడా అలా ఉండాలి, నీ కోసం అడగాలి, నిన్ను అడగాలి అని ప్రార్థన చేసుకునేదాన్ని. ఆ విషయమే ఎప్పుడు ఎత్తిపట్టి ప్రభువా నిన్ను అడగాలి, ఏసై కావాలి మమ్మీ, నాకు ఏసై కావాలి మమ్మీ అని అడగాలి అని ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. దేవుడు అన్నట్లుగా చక్కగా ఈ బిడ్డ దేవుని గూర్చిన సంగతులే కానీ దేవుని పట్ల తనకున్న ఆసక్తి ఎంతో నేను అది వర్ణించలేను. ప్రతి దినము నేను చూస్తూ ఉంటా. మందిరానికి వెళ్ళటానికి ఎంతో ఉత్సాహం చూపించేది. వేరే చాటికి ఎక్కడికన్నా కూడా అంత ఆసక్తి చూపించదు. కానీ మందిరానికంటే చాలు పామ్మ ఏసై పాటలు పాడుతూ ఉండేది, ప్రార్థన చేస్తూ ఉండేది, చక్కగా ప్రార్థన చేసేది. ఈ మధ్యకాలం నేను గమనించింది ఏంటంటే చాలా చక్కగా ప్రార్థన చేసేది.
నేను కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేసేటప్పుడు అది మరి వీళ్ళు కూడా అంత చక్కగా చేయటం నేను వినలేదు కానీ, ఒకరోజుండి నిస్సి ప్రార్థన చేయమంటే ఎంత చక్కగా ప్రార్థన చేస్తుందో నాకే చాలా ఆశ్చర్యం వేసింది. ఎంత శ్రద్ధగా వింటుంటే ఈ బిడ్డ ఎంత బాగా చక్కగా ప్రార్థన చేయగలదు ప్రభా అని అనిపించింది. చాలా చక్కగా ప్రార్థన చేస్తా ఉంది. నిన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళే నైటు నిస్సి ప్రార్థన చేశానమ్మంటే "ఆ! ఆ" అన్నది. నేను ప్రార్థన చేస్తే ఆమేన్, ఆమేన్ అన్నది. ప్రార్థన అయిపోంగానే వింటా ఉండేది. వాళ్ళు కూడా ఆమేన్ అనేవాళ్ళు కాదు. కానీ ఆమె మటుకు ప్రార్థన అయిపోయిన దాన్ని బాగా దృష్టి పెట్టి అయిపోతుందని తెలియంగానే వెంటనే ఆమేన్ అని అనిద్ది. అంత దేవుడంటే ఆసక్తి. తన చెల్లి, తమ్ముడన్నా కూడా చాలా సరదా. వాళ్ళని కూడా చాలా చక్కగా చూసుకునేది. బయటికెళ్తుంటే, "అమ్మా వాళ్ళెళ్తున్నారమ్మా, టామీ ఎళ్తుండు, జాయ్ ఎళ్తుందమ్మా" అని వాళ్ళని ఎప్పుడు కంట కనిపెట్టి చూస్తా ఉండేది. తను తిన్న వెంటనే ఆ పళ్ళెలు అవి తను నడవలేకపోయినా మోకాళ్ళతోటి దోగాడుకుంటూ ఆ ప్లేట్లు అయన్నీ తీసుకొచ్చి నాకిచ్చేది. అక్కడ పెట్టేది. ఎంతో ప్రతి విషయంలో నమ్మకంగా ఉండేది. దేవుడంటే ఎంతో ప్రేమ. అయితే నేను తను 2 సంవత్సరాలప్పుడు తన గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక వాక్యం చదివా. నీవు దేవుని రాజ్యంలో అటు ఇటు తిరుగుచు గంతులు వేసేదివా అని చూసినప్పుడు దేవుడు ఖచ్చితంగా తనని నడిపిస్తాడు అన్న ఆసక్తి నాకు చాలా ఉంది. దేవుడు ఎప్పటికైనా తనని నడిపిస్తాడు అని. అది ఇప్పుడు తనకి 9వ సంవత్సరం. ఇప్పుడు దేవుడు ఈ సంవత్సరం చాలా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఆ వాగ్దానం. అయితే ఒక విషయం చెప్పగలను. ఏంటంటే తను ఖచ్చితంగా దేవుని రాజ్యానికెళ్ళిద్ది. ఒకవేళ గంతులేస్తుందంటే బహుశా ఈ లోకంలో తిరగపోయినా గానీ అది దేవుని రాజ్యంలోనేమో అని దేవుడు నాకు ఎంతో తెలియపరుస్తూ వచ్చినాడు. నా జీవితంలో చెప్పగలను. దేవుడు ప్రతి విషయంలో నేను ఒక పరిస్థితి గుండా వెళ్ళే ముందు దానికి తగినట్లుగా దేవుడు నన్ను సిద్ధపరుస్తూ వచ్చినాడు. ఎన్నో చూస్తూ వచ్చినాను. దాంట్లో ఈ యొక్క అనుభవం చెప్పగలను. నిస్సి లేకపోతే కొన్నిసార్లు తన విధానం చూసి ప్రభా నిస్సి లేకపోతే ఉండలేనయ్యా, నా వల్ల కాదు అనేదాన్ని. కానీ ఈరోజు ఇలా చెప్పగలుగుతున్నానంటే కేవలం అది దేవుడు నన్ను ఆదరించడం ద్వారానే తప్ప వేరొకటి కానే కాదు. దేవుడు నన్ను అట్లా సిద్ధపరుస్తూ వచ్చినాడు. ఖచ్చితంగా ఒక దినమున నిస్సి దేవుని రాజ్యంలో ఉంది. పిల్లలు కూడా చెప్తూ వచ్చినారు, పిన్ని, మమ్మీ మరి నిస్సి చనిపోయింది కదా, మరి మనం కూడా ఒకరోజు చనిపోతాం కదా, ఆ రోజు నిస్సి యేసయ్య దగ్గర ఉంటది కదా, ఆ రోజు మనం కూడా యేసయ్యని చూస్తాం కదా, నిస్సిని కూడా చూస్తాం కదా యేసయ్య దగ్గర నిస్సిని అని వాళ్ళు చక్కగా చెప్తుంటే చాలా ఆనందం కలుగుతూ వచ్చింది. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక.